హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హిందువులందరూ ఎంతగానో ఇష్టపడే పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి ఒక్కటే. మరి ఆ సంక్రాంతి పండుగ ఈ 2026లో రానే వచ్చేసింది. అసలు మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఏమైనా ఉన్నాయా అంటే అది భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులు మన భారతదేశంలోని ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా బంధువులతో, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. అయితే భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటిని ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది భోగి. భోగి రోజు తెల్లవారుజామునే అందరూ ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. అలాగే మనకు ఉన్న పాత అలవాట్లను, చెడు ఆలోచనలను వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను మంటల్లో వేస్తారు. అలాగే భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు అంటే రేగి పళ్ళను, చెరుకు ముక్కలు, నాణేలు మొత్తాన్ని కలిపి భోగి పళ్ళను పోస్తారు. దీనివల్ల పిల్లలపై ఉన్న దిష్టి తొలగిపోతుందని, సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభించి ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మకం. భోగి పండుగ చేసుకోవటానికి మరొక కారణం కూడా ఉంది. భోగి రోజున దేవేంద్రుడిని కూడా పూజిస్తారు. ఇంద్రుడు వర్షానికి అధిపతి. పంటలు బాగా పండాలని, పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రైతులు ఇంద్రుడికి కృతజ్ఞతగా కూడా ఈ పండుగను చేసుకుంటారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భోగి రోజే గోదాదేవి అంటే ఆండాల అమ్మవారు శ్రీ రంగనాథుని వివాహం చేసుకున్నారు. అందుకే భోగి రోజున చాలా దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. రెండవ రోజు సంక్రాంతి. మకర సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతిలో వచ్చే గొప్ప మార్పునకు ప్రతీక. మనం సంక్రాంతిని జరుపుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఈ రోజు నుంచి సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరం వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. శాస్త్రాల ప్రకారం ఈ కాలం దేవతలకు పగలతో సమానం. అందుకే ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. రెండవది రైతుల పండుగ. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఈ పండుగ సమయానికి రైతులు తాము పండించిన పంటను, వడిధాన్యం ఇంటికి తీసుకువస్తారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన ఆనందంలో ప్రకృతికి మరియు పంటకు సహకరించిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జరుపుకునే పండుగే ఇది. అందుకే దీనిని కోతల పండుగ అని కూడా అంటారు. 3వ రోజు కనుమ పండుగ. సంక్రాంతి సంబరాల్లో 3వ రోజు జరుపుకునే కనుమ పండుగకు మన సంస్కృతిలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రైతులకు, పశువులకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పండుగ చాలి చెబుతుంది. కనుమ పండుగను జరుపుకోవటానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. పశువుల పట్ల కృతజ్ఞత. వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దులు, ఆవులు మరియు ఇతర పశువులకు కృతజ్ఞత తెలుపుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఏడాది పొడవునా కష్టపడిన పశువులను ఈరోజు పూజిస్తారు. పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగుల వేసి మువ్వల గజ్జెలు కడతారు. వాటిని అందంగా అలంకరించి ప్రత్యేకమైన నైవేద్యాలు, గారెలు, పొంగలి వంటివి కూడా పెడతారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన రోజు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అహంకారంతో ఉన్న ఇంద్రుని గర్వాన్ని అణచడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తిన రోజు ఇదేనని కూడా నమ్ముతారు. గోవులను, గోపాలులను రక్షించినందుకు గుర్తుగా ఈ రోజున పశువులను పూజించే ఆచారం మొదలైందని చెబుతున్నారు. ప్రయాణాలు కూడా చేయకూడదు. కనుమ రోజు కాకి కూడా బయటకు వెళ్ళదు అనే సామెత ఒకటి ఉంది. అంటే ఈ రోజున ప్రయాణాలు పెట్టుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అర్థం. పూర్వం ఈ రోజున విరామ దినంగా కూడా భావించేవారు. విందు వినోదాలు. కనుమ రోజున మాంసాహారం తినడం చాలా ప్రాంతాల్లో ఆచారంగా వస్తుంది. కోడి పందాలు, ఎడ్లబండి పందాలు వంటివి గ్రామీణ క్రీడలు, పండుగలు నిర్వహిస్తారు. బంధువుల, మిత్రులతో కలిసి ఆనందంగా మాంసాహారంతో భోజనాలు చేసుకుంటారు. ఆ మరుసటి రోజు ముక్కనుమను చేస్తారు. కనుమన మరుసటి రోజు ముక్కనుమను జరుపుకుంటారు.
రైతులు తమ పొలాల్లో పండిన పంటను కాపాడిన పక్షులకు, గాలిలో తిరిగే ప్రాణులకు కూడా ఆహారాన్ని, పిండి వంటలను పెడతారు. అంటే ప్రకృతిలోని ఉన్న జీవుల పట్ల ప్రేమను చూపడమే ఈ పండుగ యొక్క అర్థం. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? ఈ వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూసారో వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మా శ్రీరామ భక్తి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.